డయాబెటీస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా వారి డైట్ ఉండాలి. దీంతో డయాబెటీస్ ఉంటే నిల్వ పచ్చళ్ళు తినొచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎక్కువ నెలలు నిల్వ ఉండేలా చేసే పచ్చళ్ళలో ఉప్పు, నూనె, మసాలాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ కంట్రోల్ కష్టంగా మారుతుంది. నిల్వ పచ్చళ్ళలో ఉండే అధిక ఉప్పు రక్తపోటును పెంచగలదు. డయాబెటీస్ ఉన్నవారికి బీపీ అదుపు తప్పితే సమస్యే. అలాగే నిల్వ పచ్చళ్ళలో ఉండే అధిక నూనె వల్ల శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే రిస్క్ ఉంటుంది. ఆవాలు, మెంతులు, మసాలాలు లాంటివి పచ్చళ్లలో అధికంగా ఉండటం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఎదుర్కావచ్చు. ఇవి కూడా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగేందుకు కారణం కావచ్చు. కాబట్టి డయాబెటీస్తో బాధపడుతున్న వారు నిల్వ పచ్చళ్లను అధికంగా తినకూడదు. రోజుకు 1 స్పూన్ మాత్రమే తింటే ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. పచ్చళ్లు తినాలనిపిస్తే టొమాటో, దోసకాయ, కొత్తిమీరతో చేసినవి కాస్త తీసుకోవచ్చు. రాత్రిపూట మాత్రం నిల్వ పచ్చళ్లు తినకపోవడం మంచిది.